విశాఖ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశాన్ని కార్మిక సంఘాల నేతలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడుతున్నటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించడానికి వీల్లేదని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎంతమందిని తొలగించారు, మీ డిమాండ్ చేయండి. నా పేరు మంత్రి రవి, ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి. గతంలో సెప్టెంబర్ 29వ తారీఖున అకస్మాత్తుగా ఎటువంటి నోటీసులు లేకుండా 4200 మందిని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేశారు. వెంటనే కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి మొత్తం రాత్రికి రాత్రి ఈడీ వర్షం దిగ్బంధం చేసిన తర్వాత ఇటు ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ముందుకొచ్చి 4200 మందిని యథావిధిగా కార్మికుల పోరాట ఫలితంగా యథావిధిగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఖచ్చితంగా చెప్పారు, ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కానీ మరలా ఒకేసారి 400-200 మందిని తీస్తే ఇబ్బందిగా ఉంటుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, ఆందోళన కార్యక్రమం జరుగుతుంది ఆలోచనతో వేరే దొడ్డిదారిన ఈరోజు గత 3 రోజులు బట్టి 243 మందిని ఎటువంటి నోటీసు లేకుండా మంచి నైపుణ్యత కలిగి ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని అకస్మాత్తుగా తొలగించడం జరిగింది. అసలు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలంటే ఖచ్చితంగా కాంట్రాక్టర్ ఒక నోటీసు ఇవ్వాలి, కాంట్రాక్టర్కి ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ ఒక నోటీసు ఇవ్వాలి, ఆ కార్మికుడు పని విధానం కరెక్ట్గా ఉందా లేకపోతే ఇర్రెగ్యులరా ఎటువంటి ఆలోచించకుండా 243 మందిని అక్రమంగా తొలగించారు. తొలగించిన వెంటనే ఆర్ఎల్సీ గారిని మేము సంప్రదించిన తర్వాత ఆర్ఎల్సీ గారు 11వ తారీఖున మీటింగ్ పెట్టారు. ఆ 11వ తారీఖు లోపల దాకా కూడా ఎవరిని తొలగించకూడదు, ఏమీ చేయకూడదని చెప్పంటే మళ్ళీ దొడ్డిదారిని 243 తొలగించారు. మరలా సమావేశంలో 26వ తారీఖు సమావేశం ఏర్పాటు చేశారు. రేపు 15వ తారీఖు లోపల ఏదైతే 243 మందిని తొలగించారో వాళ్ళందరినీ యథావిధిగా రీస్టోర్ చేయాలని చెప్పేసి ఆర్ఎల్సీ గారు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ఈ రోజు దాకా ఇప్పుడు దాకా కూడా రీస్టోర్ చేయలేదు. రేపు 15వ తారీఖు సాయంకాలం దాకా కార్మిక సంఘాలు చూస్తాం. మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా సరే ఎట్టి పరిస్థితులు నిరవధి సమ్మెకి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, స్థానిక ప్రజాప్రతినిధి ఇంత జరుగుతున్నా కూడా స్పందించలేనటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓట్లు వేస్తేనే ఆయనకు అంత మెజారిటీ వచ్చింది, కనీసం పట్టించుకునేటువంటి సందర్భం కూడా కనిపించడం లేదు. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అలాగే నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదనని అర్థం చేసుకోవాలండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాదాపు 1492 రోజులు కావస్తుంది ఈ దీక్షా శిబిరంలో చేస్తున్నప్పటికీ అనేక రకాల దీక్షలు ధర్నాలు చేశారు గతంలో కూడా. గత ప్రభుత్వంలో అయితే ఇలా రక్షణ ఉండేది, చేయడానికి కూడా అవకాశం కల్పించేవారు. ఆ రోజు గత ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ఈ శిబిరమే ఉండదండి, ఆ రోజే మూత పెట్టేసేవారు. ఈరోజు వీళ్ళేదో మనకి ఫండ్ ఇచ్చారు, వీళ్ళేదో బాగు పెట్టేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని శాసనసభ్యులు కానీ అలాగే లోకేష్ గారు కూడా వచ్చి చెప్పారు, స్వీట్లు పంచుకున్నారు. దానివల్ల వీళ్ళకి జరిగిన ఉపయోగం ఏంటనేది ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు ఒక్కటే కోరుతున్నారండి, ఇప్పుడే చెప్పాడు, కాంట్రాక్ట్ కార్మికులు అన్న వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు? వాళ్ళు ఈరోజు భూములు దారాదత్తం చేసి ఏదో మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ కార్మికులుగా వాళ్ళు పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అది కూడా లేకుండా ఇవాళ రోడ్డుని పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇస్తారా లేకపోతే మరలా ఉద్యోగం ఇస్తారా, ఎలా బ్రతకాలా అనేది నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈరోజు ఏదో మాకు అధికారం ఇచ్చారు, ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్రానికి మాకు అందించారు, మేమేమో అక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, న్యాయం చేస్తారని ఒక ఆశతో ఈరోజు మిమ్మల్ని గద్దెనెక్కించారు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో ఇక్కడ ఉన్నట్టు రాజకీయ నాయకులందరూ కూడా అటు ఉద్యోగులకు కానీ ఇటు కార్మికులకు కానీ ఇటు నిర్వాసితులకు కానీ అటు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ న్యాయం చేయాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. చెప్పండి, అంటే ఎన్నిసార్లు మీరు ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా యాజమాన్యం కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం లేదు, నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఈరోజు 15వ తారీఖు లోపు 248 మందిని తొలగించి రీస్టార్ట్ చేసి పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఆ పని అయితే జరగలేదు. ఆ పని జరగక మేనేజ్మెంట్ మమ్మల్ని పిలిచి ఈ ఆర్ఐఎన్ఎల్ అని పెట్టి లేదా ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కాదు ఆర్ఐఎన్ఎల్ అని చెప్పి పెడతాము, దాన్ని మీరు సహకరించండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఆర్ఐఎన్ఎల్ అని పెడితే మమ్మల్ని తీసేస్తే మేము ఎవరిని అడగాలో మాకు తెలియని పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి పరిస్థితి కానీ తీసుకునేటట్టయితే మేమైతే సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాంట్రాక్ట్ కార్మికులు ఏ ఒక్కరిని తొలగించినా సరే అఖిలపక్షంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మొత్తం మీద కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి ఏమాత్రం మేము సహించేది లేదు, తొలగించడాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోతే సమ్మెకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్.